Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు వచ్చేసేసి సండే ఎపిసోడ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. మా ఆవిడ ఎప్పుడు కుంకుమ పెట్టుకున్నా ఇక్కడ ముక్కు మీద పడుతుంది, అంటే మొగుడు మీద చాలా ప్రేమ ఎక్కువ అంట. చాలా చాలా ఈ రోజు షూట్ చేసే రోజు వచ్చేసేసి చందమామలా తయారయ్యో. నేను అది చెప్దాం అనేసి ఈరోజు 20 years బ్యాక్ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా నేను క్రీమ్ అండ్ మెరూన్ కలర్ శారీ కట్టుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసేసి 20 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అంటే అది అసలు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన పవిత్ర తెలుసు కదా మీకు, పవిత్ర, సెల్వా వీళ్ళందరూ కలిసి సరదాగా సడన్ సర్ప్రైజ్ అనమాట. అది మేమందరం ఎక్కడ ఆర్మీ వాళ్ళ హౌస్, అది అక్కడ సరదాగా డిన్నర్కి వెళ్ళాం సికింద్రాబాద్. సడన్ గా రింగ్స్ తీసుకొచ్చి మార్పించేసారు మా ఇద్దరితో. బ్యాంగిల్ స్టోర్ ఓపెన్ చేయించి సెల్వా ఇంకా పవి ఇద్దరు కూడాను బ్యాంగిల్ స్టోర్ ఓపెన్ చేయించి, కుదిరితే ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఫోటో పెడతాను నేను మీకు. సో అలాగా మా ఎంగేజ్మెంట్ నైట్ 11:30కి జరిగింది అనమాట. నైట్ 11:30 కాదు, 11కే ఏమో. 11 ఇంటికి వచ్చేసాం. మన ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. అవునా? నేను మన ఇంట్లో చేసుకున్నాం. వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనమాట. అప్పుడు వీళ్ళ ఇంట్లో అందరు చెన్నైలో ఉన్నారు. సో ఒక్కతే ఉంది. మేము తన ఇంట్లో 11 o'clock మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, సో రాత్రి వాట్ ఎవర్ రింగ్స్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. సో ఆర్టిఫిషియల్ రింగ్స్ తో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మా పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ పేరెంట్స్ కి కానీ మా పేరెంట్స్ కి కానీ ఒక ఇంటర్వ్యూ ద్వారా వరకు వాళ్ళకి తెలియలేదన్నమాట. ఇంటర్వ్యూ వల్లే తెలిసింది మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పేసి. సో December 18th was our 20th ఎంగేజ్మెంట్ యానివర్సరీ. సో ఇది మీకు కొంచెం లేట్ గా వస్తుంది కాబట్టి సో అందుకనే ఈ రోజు మీ అందుకే వైట్ సారీ కట్టా. ఆ రోజు కట్టాను కదా అని ఈ రోజు బండి కట్టాను. సో ఈరోజు స్పెషల్ మా ఆయన కోసము వంకాయ మటన్ కర్రీ చేయబోతున్నాను. వెజిటబుల్ లో కింగ్ వంకాయ, నాన్ వెజ్ లో కింగ్ మటన్. సో రెండు మిక్స్ చేస్తే కొట్టుకుంటే ఇంకెట్లుంటది కర్రీ. సూపర్ కింగ్ అయిపోతుందండి. వంకాయ మటన్ తిని చూడండి ఒకసారి ఎలా ఉందో చేసుకుని. ఈ రెసిపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలము, ఈ రెసిపీ నేను ఎక్కడ నేర్చుకున్నది కాదు, ఇది నా ఓన్ రెసిపీ అండి. సో ఇది ఎవరితో ఇన్స్పైర్ అయినది కాదు. మామూలుగానే నాకు మా మాంచిపిన్ని బెండకాయ మటన్ కర్రీ అద్భుతంగా చేస్తుంది. మా మమ్మీ చావుదుంప మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది. సో నాకు వంకాయ మటన్ కర్రీ అనేది నాకు చాలా ఇష్టం. సో ఇన్స్పిరేషన్ ఎవరు కాదనమాట. నాకు వంకాయ పిచ్చి కాబట్టి, మా ఆయనకి మటన్ అంటే ఇష్టం కాబట్టి మేము వంకాయ మటన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వంకాయ మటన్ ఇప్పుడు మీకు తిని ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ చూద్దాం ఎలా చేస్తుందో. ఇంగ్రీడియంట్స్ అని చూసేద్దాం. మరి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేయండి, అన్ని రెడీగా ఉన్నాయి. అందరికీ హ్యాపీ సండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే ఈ రోజు మాత్రం 11 o'clock వస్తుంది ఎపిసోడ్. ఎందుకంటే బికాస్ మీరందరూ చాలా మంది అడిగారు సండే ఒక రోజు 11 o'clock వేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మన నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చలో మరి నేను ఏం చెప్పబోయాను తెలుసా? అంటే నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బాబు. ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా. కొంచెం తింగరదండి, తింగరది మా ఆవిడ. అమ్మో, నేననేది లేకపోతే నీకు ఎంటర్టైన్మెంటే లేదు. మా ఆవిడ అనేది లేకపోతే నాకు నో ఎంటర్టైన్మెంట్. అది ఒప్పుకో. నేను ఒప్పుకుంటున్నానండి. షీ ఇస్ ద ఎంటర్టైన్మెంట్ క్వీన్ అన్నమాట. ఓకే, సో వంకాయ మటన్ కి కావలసిన పదార్థాలండి. మటన్ వచ్చేసేసి 1/2 కిలో, తెల్లొంకాయలు 1/2 కిలో. తెల్లవైతేనే బాగుంటాయండి, అయినా మీకు బ్లూ కలర్ ఇష్టము, వైలెట్ కలర్ ఇష్టం అంటే మీరు వేసుకోవచ్చు, బట్ వైట్ చాలా బాగుంటాయి. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 టొమాటోలు కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి. కావలసినంత కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, NM ఫుడ్స్ కూర కారం, కావలసినంత నూనె అండ్ ఉప్పు. ఆల్రెడీ నేను మటన్ ని చక్కగా కడిగి
నీళ్లు పోయేంత వరకు ఉంచానండి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చాలా కొద్దిగా నీళ్ళండి, మరీ ఎక్కువ అవసరం లేదు, లేకపోతే ఎక్కువ నీళ్ళు అయిపోతాయి అన్నమాట. అందుకే ఊరికి కొద్దిగా మునిగేంత నీళ్లు. దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఈ రెండింటిని ఇలాగా కలిపేసుకోండి. బాయిలింగ్కి పెట్టుకోవాలండి. మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ ప్రెషర్ హైలో రావాలి, దాని తర్వాత 2 ప్రెషర్స్, ఎందుకంటే మటన్ చాలా లేతగా ఉంది, అందుకనే 2 ప్రెషర్స్ సిమ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కూరలో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయనండి. చాలా మందికి డౌట్ వస్తుంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకపోతే మేఘ్నా గారు చేదుగా ఉంటుంది అని, సారీ అంటే టేస్ట్ ఉండదు, నీసు వాసన వస్తుంది అని. అలాంటిది ఏమీ ఉండదండి. దీనిలో గరం మసాలా అక్కర్లేదు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అక్కర్లేదు, అయినా కూడా కూర అద్భుతంగా వస్తుంది. అది ఎలా వస్తుంది అన్నది మన ప్రాసెస్లో తెలుసుకుందాం, ఓకేనా? సో ఈరోజు నేను వేసుకున్న ఈ శారీ వచ్చేసేసి డోలా సిల్క్ శారీ అండి. బ్యూటిఫుల్ వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్. వంకాయ కదా, అందుకని వంకాయ కలర్ వేసుకున్నాను అనమాట. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి డోలా సిల్క్ శారీస్ అన్నది. చాలా అంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇదిగోండి దాని పళ్ళు బాగుంది కదా. సో ఇది వచ్చేసేసి ఎంకే కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంతకు ముందు 2 శారీస్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. సో క్వాలిటీ నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇలాగా, యాక్చువల్లీ దీనికి వైలెట్ బ్లౌజ్ వస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేనే ఇలా వేసుకున్నాను. సో మీకు కూడా కావాలి అని అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తాయి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మన మటన్ ఆల్రెడీ ఒక ప్రెషర్ వచ్చిందండి, సిమ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసేసి కూర స్టార్ట్ చేద్దాం. ఎందుకనంటే సైమల్టేనియస్గా అయిపోతుంది. ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎటువంటి లవంగాలు, దాల్చిన చెక్కలు అలాంటివి ఏమీ అవసరం లేదండి మనకి. నూనె వేడెక్కాలి. ఓకే ఎంగేజ్మెంట్ గర్ల్. అమ్మో, ఈ మేకి మనకి 20 సంవత్సరాలు అవుతాయి పెళ్ళి. మేకి 20 years 20 years కంప్లీట్ అవుతాయి. ప్లీజ్ ఎందుకము 20 years ఎలా అయిపోతాయమ్మా అసలు మనకి? 2005 లో మనకి పెళ్ళైంది, ఇప్పుడు 2025 వస్తుంది. అంటే 2020 ఎలా అమ్మో ఎన్ని సంవత్సరాలు నేను 20 years నీతో కష్టపడ్డావా? నాతో ఉండడానికి కష్టపడ్డావా? అసలు తెలియట్లేదు అంటున్నా 20 years లేదండి. నేను చెప్పానమ్ము మహికి విష్ణుకి, రిపీటెడ్ గా చెప్తున్నాను, ఏ మహి విష్ణు పెళ్లి చెయ్యకపోయారో అయిపోయారే మీరు. నాకు చెప్తున్నాను, ఎంత మందికి చెప్పానో నాకు పెళ్లి చేయమని చెప్పాను. మా అక్క కొడుకు మానస్ US లో ఉంటాడు, వాడికి చెప్పా, అరే నా పెళ్లి చేయరా అని అంటే సరే పిన్ని చేస్తాను అని అన్నాడు. మహికి విష్ణు కూడా చెప్పాను. ఇంకెవరైనా ఉన్నారాము? ముందు కాగిపోయిందా ముదా? అమ్మ థ్యాంక్స్. నేను జిమ్ లో డంబుల్స్ మోసి ఇక్కడ కెమెరా మోసి నువ్వు సోది మాట్లాడుతూ ఉంటే నేను కూడా మోస్తున్నానమ్ము సంసార భారాన్ని. ఏం వేస్తున్నావు చెప్తావా? ఉల్లిపాయ వాళ్ళకి తెలుసు. ఆనియన్ వేస్తుందండి ఆయిల్ లో. మరీ సన్నగా తరగక్కర్లేదండి, కొంచెం మీడియంగా తరగాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలి, ఆవేశపడకండి, మంచిగా వేగాలి. సో 3 ప్రెషర్స్ వచ్చేసేసాయి, బంద్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు ఒకసారి మన ఉల్లిపాయలు చూద్దాం. ఇదిగోండి ఇంకా చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి కదా. ఇప్పుడు వచ్చేసేసి మనము పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్ వేసుకుంటాం అన్నమాట. టొమాటోస్, సారీ అమ్మ తగ్గింది, కొంచెం హైలో పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని దీనిలో చిటికెడు ఉప్పు వేస్తాను. ఇంకా దీనిలో పసుపు వేయనండి, ఎందుకంటే మటన్లో వేసేసాను కాబట్టి. కొంచెం ఉప్పు వేస్తా టొమాటోస్ ఇది అవ్వడానికి. సో ఇప్పుడు కొంచెం హైలో వేడెక్కింది కదండి, ఇప్పుడు పెట్టేసేసి సిమ్ చేసేద్దాం. ఎందుకునంటే సిమ్లో మంచిగా అది మగ్గితే చాలా బాగుంటుంది. అండ్ ఎలాగో మనకి మటన్ ప్రెషర్ రిలీజ్ అవ్వాలి. ఇది కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మనం వంకాయ వేసుకుందాం, ఓకేనా? ఓకే. సో మీరు చూసారు కదండి టొమాటో ఎంత మంచిగా మగ్గిపోయిందో. బ్యాచులర్స్ కూడా వండుకోవచ్చు ఈ కూరని. ఇప్పుడు వచ్చి మనము వంకాయ కట్ చేసి దీంట్లో వేసుకుందాం, ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నార్మల్గా అయితే వంకాయలు మీరు ముందే కట్ చేసి పెట్టుకోవాలని అనుకుంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. కాకపోతే నేనేంటంటే కొంచెం ఎక్స్పర్ట్ కదా, సో నేనేం చేస్తాను, ఇక్కడ కట్ చేసి ఇక్కడ గిన్నెలో వేసేస్తూ ఉంటాను అనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, మటన్ పీసెస్ ఎంత ఉందో అంత సైజు కట్ చేసుకుందాం ఇట్లా. సో అప్పుడు ఏంటంటే కొంచెం మనకి చేతికి మంచిగా వస్తాయి, ఓకేనా? ఇట్లా గింజలు ఉండేవి వద్దు, తీసేయండి. కట్
కట్ చేసుకున్న వెంటనే నేను లోపల వేసేసి కలిపేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఏంటి అంటే అవి కరుణ ఎక్కువ. కరుణ ఎక్కువ? కరుణ ఏంటి? కరుణ అంటే కరుణ ఎక్కువ ఏంటాను? కరుణ ఎక్కువ అని అంటే చేదు ఎక్కువ అని అర్థం. ఏం భాష అమ్మా? తెలుగు, స్వచ్ఛమైన తెలుగు. కరుణ ఎక్కువ. ఎస్, కొత్త వర్డ్ నేర్చుకున్నానండి నేను. వంట భాష. ఇలా వంకాయలు అన్నీ వేసేయాలండి. ఆల్రెడీ దీనిలో కొంచెం ఉప్పు ఉంది కదా, సో మనకి ప్రాబ్లం లేదు. సో వంకాయ వేసేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఎన్ఎం ఫుడ్స్ కూర కారం, ఆంధ్ర కూర కారం అద్భుతంగా ఉంటుంది, అది వేస్తామన్నమాట. ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేస్తాను. మటన్లో ఉండి ఉప్పు, అందుకని చూసుకోండి, గబుక్కుని ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని మంచిగా కలిపి ఈ వంకాయలన్నీ మంచిగా మగ్గిపోవాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా పెట్టి మూత పెట్టి సిమ్ చేసేద్దాము. ఒక వ్యూవర్, ఐ డోంట్ నో, ఒక సబ్స్క్రైబర్ ఆ మెసేజ్ చదవాలని అనుకుంటున్నాను అమ్మ నేను. ఒక తెలుగు మెసేజ్, పెద్ద మెసేజ్ పెట్టారు ఒక అమ్మ. మరి మేలో ఫీమేలో నాకు తెలీదు. మన ఇత్తడి సామాన్ గురించి, వాటి గురించి చెప్పారు ఒకటి. అది మాట చెప్పొచ్చు మనం. సో ఈ మెసేజ్ నాకు చాలా నచ్చిందండి. ఐడి మరి మేలా ఫీమేలా నాకు తెలీదు. BLKV రాజు 4323 అంట. కోస్తాంధ్రలో ఎంత పేదవారి ఇంట్లో అయినా కనీసం 2 ఇత్తడి బిందెలైనా ఉంటాయి. మీకు ఇంత వయసు వచ్చాక ఇప్పుడు మీరు కొనుక్కొని చూపుతూ ఉంటే మీ అమ్మగారు కూడా ఆనందంగా చూస్తారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లేటుగా తెలుసుకున్నాము. అఫ్ కోర్స్ అంటే ఇంత వయసు అంటే మరీ ముసలిదాన్ని కూడా కాదు, బట్ తెలుసుకున్నాను, ఇష్టం. దాని తర్వాత ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఇంట్లో ఉన్నాయి అంటే ఈ కుటుంబం వారి జీవనంలో ఎంతో స్థిరంగా ఉన్నారు అని అర్థం. నా ఇంట్లో సుమారు 200 సంవత్సరాల తిరగలి రుబ్బురోలు ఉన్నాయి. మా వీధిలో ఎవరి వివాహం జరుగుతున్నా రోకలి రోలు మా ఇంటి నుండే వెళ్తుంది. అది మాకు గర్వంగా ఉంటుంది. మా వీధిలో జరిగే వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులకి నైవేద్యం మా ఇంటి నుండే వెళ్తుంది. మా వద్ద 5 కేజీల పొంగలి కుండలు, పులిహారలు ఇత్తడి పాత్రల్లో శుచి చేసి ప్రతిదినము తీసుకొని వెళ్తాము. మా వద్ద 5 కేజీల పొంగలి కుండలు మొదలు 50 మందికి వంట సరిపడా ఇత్తడి, రాగి పాత్రలు ఇంత మచ్చ కూడా లేకుండా శుభ్రంగా ఉన్నాయి. వాటిని అన్నిటికీ ప్రతివారం శుభ్రంతో తోమి ఎండలో పెట్టి అందరూ విచిత్రంగా చూస్తూ ఉండిపోతారు. అంతకు మించి అంటే అప్పుడు అల్యూమినియం పాత్రలు సుమారు 100 మందికి ఒకేసారి ఒకే పాత్రలో వండే విధంగా ఉంచుకున్నారంట. ఇంట్లో ఇత్తడి ఉందంటే అది పుత్తడి అన్నమాట. సో నాకు కూడా పుత్తడి ఉందన్నమాట. వాటిని ప్రేమించారు అంటే మీరు సుభిక్షంగా ఉన్నారని అర్థం. ఇప్పటికైనా వాటిని గుర్తించినందుకు ధన్యవాదాలు. స్త్రీ అల్యూమినియం పాత్రలు జీవితం, ఇత్తడి, రాగి, కంచు పాత్రల జీవితంకి తేడా. ఈ రెండిటికి తేడా ఏంటి అంటే అపార్ట్మెంట్ కి పెరడున్న ఇండిపెండెంట్ హౌస్ జీవితంకి ఉన్నంత తేడా అంట. అంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయట్లేదు. పెరడు ఉంటే అవన్నీ కడిగి ఆరబోస్తాం కదా. సో దట్ ఈస్ వాట్ దే మెంట్ టు సే. ఇండిపెండెంట్ హౌస్ జీవితంలో ఉన్న స్వేచ్ఛ అపార్ట్మెంట్ కి ఎప్పటికీ రాదు. నెమ్మదిగా స్వగృహంలో మీరు ఉండాలి అని దీవిస్తున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, నేను చాలా వరకు అన్ని మార్చేసుకున్నాను. మొత్తము ఐరన్, దాని తర్వాత ఇత్తడి, రాగి, వీటిలోకి కంచు అంటే కొంచెము బడ్జెట్, మా ఆయనతో మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు. కానీ ఇత్తడి పాత్రల్లోకి మాత్రం ఫుల్గా వచ్చేసేసాను. అండ్ ఇత్తడి పాత్రలు అన్నీ మా ఆయన కొనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా మహంకాళి మెటల్ మార్ట్లో కొన్నాను. మీకు కావాలంటే విజయవాడలో మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఈ మెసేజ్కి థ్యాంక్ యూ సో మచ్. సో మన ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. మటన్ ఉడికిందా లేదా? ఎంత బాగా ఉడికిపోయింది చూడు. ఇంకేముంది దాంట్లో, ఇంకేసేయడమే. ఇక్కడ వంకాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఈ మటన్ ముందు బాయిల్ చేసుకుంటే మంచిదన్నమాట, ఫాస్ట్గా అవుతుంది. ఇలాగ చేస్తే ఒకసారి కలపాలి. కొంచెం హైలో పెడుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు వేస్తామండి మనం. ఏంటనుకుంటున్నారు? మన కూరకారం ఆల్రెడీ వేసాను నాన్న, చింతపండు పులుసు. సో ఇది ఎందుకు వేస్తామంటే
ఈ చింతపండు పులుసు వేయటం వలన ఒకలాంటి ట్యాంగినెస్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మటన్ కర్రీలో ఎప్పుడైనా చింతపండు పులుసు వేయకుండా ఉండుంటే ఈ వంకాయ మటన్లో మాత్రం వేసి చూడండి. మీరే అంటారు అబ్బా మేఘ్నా గారు బలి చెప్పారు అనేసి. మరీ ఎక్కువ వేయకండి, కొద్దిగా వేయండి. ఓకే, ఊరికే అలా మనకి కొంచెం పులుపు తెలియాలి అంతే. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నాకు తెలిసి కారం సరిపోలేదు, నేను రంగు చూసి చెప్పేయగలను. సో అందుకని కొంచెంగా కారం కూడా వేస్తున్నా. స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నాన్న, కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి. వేస్తా ఇప్పుడు నేను. సో ఈ మటన్ ఉడికిన కుక్కర్లోనే కొద్దిగా నీళ్ళు వేసుకున్నానండి. ఆ నీళ్ళు దీనిలో వేసాను. ఎందుకు అంటే మంచిగా పులుపు, ఉప్పు, కారం ఇది వచ్చేసేసి మొత్తం వంకాయకి పట్టాలి అండ్ మటన్కి కూడా పట్టాలి. సో అందుకని ఇప్పుడు మంచిగా ఉడకాలి, చక్కగా దగ్గరికి రావాలి, సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు సిమ్ చేసేసి మూత పెట్టేద్దామండి ఒక 5 నిమిషాలు. మధ్య మధ్యలో కలిపెడతా ఉండండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే మన కూర అయిపోయింది. అసలు ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ అంటే అదేంటి? అసలు ఎంగేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఒకరికి ఒకళ్ళు ఫిక్స్ అని అర్థం. ఒకరికొకరు ఫిక్స్ అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఒకరికొకరు నిశ్చితార్థం అంటారు ఎంగేజ్మెంట్. తెలుగులోనా? నువ్వు నన్ను తెలుగులో ఏమంటారు? నిశ్చితార్థం అంటే ఏంటి? నిశ్చయించబడుతుంది. నిశ్చయం చేసుకోవడం అంటే నిశ్చయించుకోవడం, పలానా వాళ్ళు పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అని. సో మనం ఈరోజు మన ఎంగేజ్మెంట్ యానివర్సరీ కాబట్టి నాకు నువ్వు మంచిగా తినిపించాలని అనుకుంటున్నావు. ఓకే, నువ్వు నాకేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఒక ముద్దు పెట్టాలనుకుంటున్నాను. ముద్దు చాలా స్వీట్ ఉంటుంది కదమ్మా అన్నిటికంటే. షైగా ఫీల్. ఓకే సరే, బాగుంది. వంకాయ మటన్ చేసావు, రసం చేసావు, అన్నం చేసావు, మరి స్వీట్ లేదా? నాకు నేనే కదా స్వీట్ నీ లైఫ్ లో. ఇంకెక్కువ మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి చేయలేదు. కొంచెం అకేషన్ దగ్గర స్వీట్ పెట్టచ్చు కదా. యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాను నాన్న, లేట్ అయిపోయింది రోజు. అందుకని ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయిందండి మా ఆవిడ. వైట్ చీర ఎంగేజ్మెంట్ కి. అంతేనా మా ఆవిడ కొంచెం అందం ఎక్కువ అండి బాబు. కట్ చేయను, చూపించు ఒకసారి ఫేస్. చెయ్యా నవ్వుతారు మనల్ని ఇలా చూస్తే. అనుకోని ఎవరేమనుకుంటారు. 20 years అని ఎవరికి చెప్పకము, నాకు అసలు తెలియట్లేదు ఆ విషయం. ప్రామిస్ గా చెప్తున్నాను, అందరికి తెలియదు. అందరికి చెప్తున్నాను, నిజంగా నాకైతే తెలియట్లేదు 20 years అని. ఏమోనండి, నాకు ఎవరి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ నాది మా ఆయనది రిలేషన్షిప్ మాత్రం ఈ 20 years లో ప్లస్ 5 years ఆఫ్ ఫ్రెండ్షిప్. సో యాక్చువల్గా చెప్పాలి అంటే 25 years కంప్లీట్ చేసుకుంటున్నట్టే మేము మా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అన్నీ కలుపుకొని. సో ఈ 25 years లో ఎప్పుడూ కూడా మాకు ఒకరికి ఒకరు బోర్ కొట్టలేదు. మేమిద్దరం మా ఇద్దరు కంపెనీలో ఎంతసేపు అయినా ఉండగలం, హ్యాపీగా ఉండగలం. ఇంట్లో ఒక్కడే ఉండండి మీరిద్దరు అని అనేసి తలపేసి వెళ్ళిపోయారు అనుకోండి ఎవరైనా, మేము హ్యాపీగా కూర్చుంటాం, కబుర్లు వేసుకుంటాం, టీవీ చూసుకుంటాం, బోల్డ్ బిజీగా ఉంటాం మేమిద్దరం అసలుకి. సో ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. ఎందుకునంటే ఒక రిలేషన్షిప్ ఒకరి మూలాన నడవదు, ఇద్దరు కలిస్తేనే ఈ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడతాయి. ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఫైనాన్షియల్ టెన్షన్స్, ప్రొఫెషనల్ టెన్షన్స్ పక్కన పెట్టేస్తే పర్సనల్ టెన్షన్స్ లేకపోతేనే ఒక మనిషి అనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. అండ్ ఆ పర్సనల్ టెన్షన్ ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లేదు. ఆయన థ్యాంక్స్ చెప్పమంటున్నారు. థ్యాంక్స్ చెప్పమంటలే, నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చెప్తున్నా సోది అని చెప్తున్నావు. బయట కోసం చూసావా, ఇంకొంచెం దగ్గరికి రావాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం మనం. కొత్తిమీర వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. వేడి వేడి వంకాయ మటన్ అండ్ రైస్.
కాలిపోతుంది. చాలా వేడిగా ఉంది. అవును మరి స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. నువ్వు వాళ్ళకి చెప్పాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోయినా ఎలా ఉంది అన్నది. అదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మస్ట్ ఏం లేదండి, ప్రతి కర్రీలో, ప్రతి నాన్ వెజ్ కర్రీలో వేసుకోవాలని రూలే లేదు అసలు. లేకపోయినా కూడా లేకపోతే ఇంకా టేస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఆ మసాలా అల్లం నాకు అసలు జనరల్గా అల్లము వెల్లుల్లిపాయ అంటే కొంచెం ఆ స్మెల్ కొంచెం తక్కువే తింటాను. బట్ అది లేకుండా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వావ్ అమ్మో, వావ్ అమ్మో, వెన్న ముద్దలాగా వంకాయ కరిగిపోతుంది, మటన్ కరిగిపోతుంది. అద్భుతంగా ఉంది నిజంగా. చింతపండు వేస్తే ఎలా ఉంది? ఇంకో ముద్ద పెట్టి చెప్తాను. చింతపండు అనేది నేను గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఎప్పుడు ఇలాగే మీ ఆయన్ని వంట చేసి మీ ఆయనకి ఇలాగ టేస్టీ వంటలు వండి పెట్టి ఇలా నా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకో, ఎక్కడికో వెళ్ళిపోతాను. అంతేనంటావా? క్లౌడ్ కిచెన్ పెడదాం త్వరలో క్లౌడ్ కిచెన్ పెడదాం. నిజంగా అండి, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా, ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత అద్భుతంగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, ట్రై చేసి కింద కమెంట్ బాక్స్ లో ఎలా ఉందని చెప్పండి. మీరందరూ అడిగారు అనేసి సండే ఎపిసోడ్ 11కి వేస్తున్నాము ఇక మీదటి నుంచి. ఎందుకంటే చాలా మంది అన్నారు అక్క మీరు ముందే వేసిస్తే బాగుంటుంది కదా, మేము వండుకుంటాము అని చెప్పి. సో అందుకని సండే ఎపిసోడ్ 11 o'clock వస్తుంది. సో 11 నుంచి 11:30 11:20కి వస్తుంది కదా, 11:20కి అయిపోద్ది కదా ఎపిసోడ్. మీరు వెళ్ళి మీరు మటన్ తెచ్చేసుకోండి, కూరగాయలు తెచ్చుకోండి, వంకాయలు తెచ్చుకోండి, వంట వేసుకోండి, వన్ కల్లా వంట అయిపోతుంది అంతే. ఓకే, సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, love you all, happy engagement day. Thank you, same to you Nana. Bye bye. ముద్దిస్తానన్నా. బాయ్ బాయ్. ఏంటో ఈరోజు మా ఆవిడ బాగా అందంగా చీర కట్టుకుని రెడీ అయింది. బాగుంటుంది నువ్వు నవ్వితే. నెక్స్ట్ తింటున్నాను కంగారు పడకండి, ఓన్లీ వైట్స్ నేను తినేది. చాలా బాగున్నాయి. అండ్ చిక్కుడుకాయ వచ్చేసి ఫస్ట్ పెట్టిన స్టాక్ అయిపోయింది. సిన్సియర్ వర్కర్ అండి. ఎలా ఉందండి? మీరు అందరు ఖాళీగా ఉన్నారు, సుజాత ఒక్కటే పని చేస్తున్నట్టుందిరా.